హాయ్ ఫ్రెండ్స్, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏదైతే మనకు కంప్యూటర్స్ ఉన్నాయో అవే ఒక హ్యూమన్ బీయింగ్ లాగా థింక్ చేసి మనకి ఆ, ఒక మనిషి ఎలాగైతే థింక్ చేస్తాడో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనము కంప్యూటర్ కూడా అలా థింక్ చేయగలిగేటట్టు మనము ఏదైతే ఫీచర్ డెవలప్ చేస్తామో దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో ఇలాంటి పవర్ కంప్యూటర్కి మనం ఇవ్వగలిగాము అంటే ఆ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనకు రియల్ లైఫ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సూటబుల్ సొల్యూషన్స్ అనేది ఇవ్వగలుగుతుంది. సో అదే కాన్సెప్ట్ మీద ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిల్డ్ అయింది. సో కాబట్టి ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ చేశామంటే మనము ఏదైనా ఒక ప్రాబ్లము ఆ కంప్యూటర్కి ఇచ్చినప్పుడు ఒక మనిషిలాగే థింక్ చేసి ఆ ప్రాబ్లంకి సరైన సొల్యూషను మనకి ఇవ్వగలుగుతుంది, సజెస్ట్ చేస్తుంది, లేదా కొంత రికమెండ్ చేస్తుంది, ఇలా చేసుకోవచ్చు, ఇలా ఉంటుంది, లేదా కొంత ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వగలుగుతుంది ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి. లేదా మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి సరైన ఆన్సరు ఇవ్వగలుగుతుంది. అంటే ఎలా ఇవ్వగలుగుతుందంటే ఒక మనిషిలాగా థింక్ చేసి ఇవ్వగలుగుతుంది అనమాట. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వర్షం పడొచ్చా ఈరోజు అని కంప్యూటర్ని అడిగామనుకోండి. సో కంప్యూటరు నార్మల్గా అయితే అది ఏమీ చెప్పలేదు, ఎందుకంటే దానికి ఏమీ మెదడు బ్రెయిన్ ఏం లేవు కాబట్టి అదేం చెప్పలేదు. కానీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఉన్న కంప్యూటర్ని అడిగామంటే అప్పుడు అది థింక్ చేసి ఓకే ఈరోజు వర్షం పడవచ్చు, ఈ టైంకి పడవచ్చు, పడలాంటి టైంకి అని చెప్పగలుగుతుంది అనమాట. సో అంత పవర్ అనేది కంప్యూటర్కి వస్తుంది. సో జస్ట్ లైక్ హ్యూమన్ లాగే అది థింక్ చేసి మనకి ఆన్సర్స్ కానీ సొల్యూషన్స్ కానీ ఇవ్వగలుగుతుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల ముఖ్యంగా రెండు విధాలుగా అది ఉపయోగపడుతుంది ఈరోజు బిజినెసెస్కి. ముఖ్యంగా నాట్ ఫర్ జనరల్ కామన్ పీపుల్ లైక్ యూ అండ్ మీ, జనరల్గా ముఖ్యంగా బిజినెసెస్కి ఉపయోగపడుతుంది, పెద్ద పెద్ద కంపెనీస్కి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ రంగం కానీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో కానీ, లేదా ఒక హెల్త్ కేర్ రంగంలో కానీ, లేదా ఒక అగ్రికల్చరల్ ఫీల్డ్లో కానీ, లేదా కామర్స్ ఫీల్డ్లో కానీ, ఇలాంటి ఫీల్డ్స్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు ముఖ్యంగా రెండు విధాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఉపయోగపడుతుంది. ఈ చెప్పిన 4 రంగాల్లో కానీ ఇంకా ఎన్నో రంగాల్లో, ఈవెన్ విద్యారంగం అయినా సరే. సో విద్యారంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా 2 వేస్గా ఇది ఉపయోగపడుతుంది. ఒకటేంటంటే మనకు ఏదైనా ఒక బిజినెస్ ప్రాసెస్ ఉందనుకోండి, ఏదైనా ఒక బ్యాంకులో ఒక పలానా యాక్టివిటీ చేయడానికి ఒక 10 స్టెప్స్ ఉన్నాయనుకోండి. సో ఆ 10 స్టెప్స్ని 7 లేదా 6 స్టెప్స్కే తగ్గించేసే కెపాసిటీ ఉంటుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ రంగంలోనే తీసుకోండి, ఒక సేల్స్ టీం ఉంది. సో ఆ సేల్స్ టీము రోజుకు ఒక 100 మందికి కాల్ చేసి ఆ 100 మందికి మీకు ఈ లోన్స్ కావాలా, ఈ పర్టికులర్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా, ఇట్లా అడగాలి ఈ సేల్స్ వాళ్ళు. సో ఈ పని చేయడానికి, సో ఒక 100 కాల్స్ చేయడానికి ఒక 10 మంది మనకు సేల్స్ టీము పెట్టుకుంటాం అనుకోండి. సో కానీ ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సో ఈ 10 మంది సేల్స్ టీం చేసే పని మనము మహా అంటే ఒక 5 లేక 6 మందితోనే ఈ 100 కాల్స్ చేయొచ్చు అనమాట. సో అంత పవర్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉంటుంది. సో ఇదొక ఎగ్జాంపుల్. సో కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే మనకి 4 ఎంప్లాయీస్ అనేది తగ్గిపోతారు. సో అది ఆటోమేటిక్గా ఇది ఒక సేవింగ్స్ అవుతుంది. సేవింగ్స్ అంటే నథింగ్ బట్ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది, అంటే ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది కాబట్టి. సో లేదు ఇంకొక సినారియో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇలాగా ప్రాసెస్ ఆప్టిమైజేషన్ చేసుకోవడానికి, లేదా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, లేదా ఎఫిషియన్సీ పెంచుకోవడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేస్తారు. అలానే కాకుండా ఇంకొక విధానంగా చూసుకుంటే ప్రిడిక్టివ్ అనాలిసిస్కి కూడా ఇది యూజ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
ప్రిడిక్టివ్ అనాలిసిస్ అంటే ఏంటంటే ప్రిడిక్షన్ అంటే జరగబోయేదాన్ని, అంటే మనకు తెలియని దాన్ని మనము చెప్పడం అనమాట, ప్రిడిక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో ఈరోజు ఒక ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి. సో ఈ ఐపీఎల్ మ్యాచ్లో ఎవరు గెలవచ్చు? సపోజ్ ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుంది. సో ఈ ఇద్దరిలో ఎవరు గెలవచ్చు అనేది మనం ముందుగానే చెప్పగలిగామంటే దట్స్ నథింగ్ బట్ ఇట్స్ కాల్డ్ ప్రిడిక్టివ్. సో ఇలా ప్రిడిక్ట్ చేయడానికి ఉపయోగించే మెథడ్ లేదా ఒక పద్ధతిని అనాలిసిస్ అంటాం. ఓకే, సో మనం ప్రిడిక్ట్ చేసే ముందు ఏదైతే మనం స్టెప్స్ ఫాలో అవుతామో సో దాన్ని ప్రిడిక్టివ్ అనాలిసిస్ అంటాం. సో ఈ ప్రిడిక్టివ్ అనాలిసిస్ కాన్సెప్ట్ కూడా ఏఐతో మనం చేయొచ్చు. సో అంటే ఏంటి, ఒకసారి ఏఐ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనము మన సిస్టమ్ని ఇదే క్వశ్చన్ అడిగామనుకోండి, అది ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే, సో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ గెలవచ్చు అని మనకు చెప్పగలుగుతుంది, ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. సో అందుకనేసి ఈ సెకండ్ వే అంటే ఫస్ట్ ఏమో ప్రాసెస్ ఆప్టిమైజేషన్ ఎఫిషియన్సీకి ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం కదా. సెకండ్ వే ఏంటంటే ప్రిడిక్టివ్ అనాలిసిస్. సో ఏదైనా విషయాన్ని ముందే మనము పసిగట్టాలి అనుకుంటే సో దానికి కూడా ఈ ప్రిడిక్టివ్ అనాలిసిస్ అనేది దాన్నే ప్రిడిక్టివ్ అనాలిసిస్ అంటారు. దానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనము ప్రిడిక్టివ్ అనాలిసిస్ చేయొచ్చు. సో ఈ రెండు విధాలుగా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు, ఏదైతే బిజినెసెస్ కావచ్చు, కంపెనీలు కావచ్చు, సో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్, లైక్ ఈ-కామర్స్, ఎడ్యుకేషన్ ఫీల్డ్, ఇలా అన్ని రంగాల్లో కూడా ఈ రెండు మెథడ్స్కి యూజ్ చేస్తున్నారు. ఒకటేమో ప్రాసెస్ ఆప్టిమైజేషన్కి, ఒకటేమో ప్రిడిక్టివ్ అనాలిసిస్కి. సో నెక్స్ట్ వీడియోలో ఈ రెండింటి గురించి సపరేట్గా తెలుసుకుందాము. ఏఐ అనేది ప్రిడిక్టివ్ అనాలిసిస్కి ఎలా ఉపయోగపడుతుంది, ప్రాసెస్ ఆప్టిమైజేషన్కి ఎలా ఉపయోగపడుతుంది, అలాంటివి. అయితే ఈ క్లోజ్ చేసే ముందు కొన్ని ఏఐ అంటే అంతా బ్యూటిఫుల్లే కాదు, అంతా ఒక మంచే కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఛాలెంజెస్ కూడా ఏఐతో ఇంప్లిమెంట్ చేయాలి. ఏఐ అనేదాన్ని మనము ఉపయోగించుకోవాలి అంటే అది ప్రాసెస్ ఏఐని ప్రవేశపెట్టాలి ఏదైనా బిజినెస్లో అంటే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకు అంటే సో అలాంటి ఛాలెంజెస్ ఏంటంటే ముఖ్యంగా సో ఏఐ అనేది ఒక డేటా మీద ఆధారపడి ఉంటుంది. సో అసలు ఏఐ ఎలా పనిచేస్తుంది అంటే మనకు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం వేరే వీడియోలో. సో ఏఐ అనేది పాస్ట్ డేటాని ఉపయోగించి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయగలుగుతుంది అనమాట. సో మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ ఒక 20 years 30 years డేటా ఏదైతే ఉందో ఆ డేటా ఉపయోగించి ఈ మోడల్ అనే దాన్ని ట్రైనప్ చేస్తాం. సో అది మిషన్ లెర్నింగ్, బిల్డింగ్ మోడల్ విత్ మిషన్ లెర్నింగ్లో మనం తెలుసుకున్నాం కదా. సో ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా యూజ్ చేసి మనము మోడల్ని ట్రైన్ చేస్తాం కాబట్టి సో ఆ డేటా అనేది చాలా కరెక్ట్గా, యాక్యురేట్గా ఉండాలి. ఒకటేమో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉండాలి, చాలా సంవత్సరాల డేటా, ఎంత లార్జ్ డేటా, ఎన్ని సంవత్సరాల పాత డేటా ఉంటే అంత మంచిది మనకు, ఎందుకంటే అంత డేటా మీద మోడల్ని ట్రైన్ చేస్తాం కాబట్టి. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆ డేటా యాక్యురేట్గా ఉండాలి. సో అదేదో మనకు ఇష్టం వచ్చిన డేటా ఉంటే మన రిజల్ట్స్ కూడా రాంగ్ వస్తాయి. కాబట్టి యాక్యురసీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఆ డేటా